19 ఏళ్ల అమ్మాయి ఎలా బిలియనీర్ అయింది? 2007 ఆస్ట్రేలియాలోని ఒక యూనివర్సిటీలో విద్యార్థులకు కంప్యూటర్ డిజైన్ నేర్పిస్తుంది. ప్రతి క్లాస్లో ఒకే సమస్య. స్టూడెంట్స్ ఒక పోస్టర్ తయారు చేయాలన్నా, ప్రజెంటేషన్ డిజైన్ చేయాలన్నా గంటల తరబడి కష్టపడాల్సి వచ్చేది. ఆ అమ్మాయి ఒక ప్రశ్న వేసుకుంది. డిజైన్ చేయడం ఇంత కష్టంగా ఎందుకు ఉండాలి? దీనిని మనం ఈజీగా మార్చలేమా? ఆ ఐడియా విన్న చాలా మంది నవ్వారు. ఎందుకంటే ఆ సమయంలో అడోబ్ లాంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్ ను పాలిస్తున్నాయి. ఒక 19 ఏళ్ల అమ్మాయి వాటికి పోటీ ఇస్తాను అంటే ఎవరు నమ్ముతారు? కానీ ఆ అమ్మాయి ఆగలేదు. కట్ చేస్తే ఈ రోజు ఆమె స్థాపించిన కంపెనీ అయిన క్యాన్వాను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ఆ అమ్మాయి పేరు మెలానీ పెర్కిన్స్. ఈ కథ బిజినెస్ గురించి కాదు, ఒక ఆలోచనను ప్రపంచం తిరస్కరించిన దానిని వదలని ఒక అమ్మాయి గురించి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మా కంటెంట్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మెలానీ పెర్కిన్స్ చిన్నప్పటి నుంచే బిజినెస్ మైండ్ సెట్ కలిగిన అమ్మాయి. 19 ఏళ్ల వయసులోనే స్కర్ఫుల్ తయారు చేసి అమ్మేది. చాలా మంది ఆ వయసులో పాకెట్ మనీ గురించి ఆలోచిస్తారు, కానీ ఆమె వాల్యూ క్రియేట్ చేయడం గురించి ఆలోచించింది. ఆమెకు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది, ప్రజలు ఎదుర్కొనే సమస్యలను గమనించడం. అదే అలవాటు తర్వాత $1 బిలియన్ ఐడియాకి కారణమైంది. యూనివర్సిటీలో గ్రాఫిక్ డిజైన్ స్టూడెంట్స్ కి టీచింగ్ చేస్తూ ఒక విషయం గమనించింది. డిజైన్ సాఫ్ట్వేర్ చాలా క్లిష్టంగా ఉంది. విద్యార్థులు క్రియేటివిటీ కంటే సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి ఎక్కువ సమయం ఖర్చు చేస్తున్నారు. అక్కడే క్యాన్వా ఐడియా పుట్టింది. ఇదే విషయాన్ని మన చరిత్రకి రిలేట్ చేసుకుందాము. మహాభారతంలో ఒక సంఘటన గుర్తుందా? ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ పిలిచి కొంతమంది ఆకులు కనిపిస్తున్నాయన్నారు, కొంతమంది కొమ్మలు కనిపిస్తున్నాయన్నారు, కానీ అర్జునుడు మాత్రం నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు. ద్రోణాచార్యుడు చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే విజేతలకు మిగతా ప్రపంచం కనిపించదు, వారి లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. మెలానీ పెర్కిన్స్ కూడా అలాగే చేసింది. అడోబ్ ఎంత పెద్ద కంపెనీ, ఎంత డబ్బు ఉంది, ఎంత కాంపిటీషన్ ఉంది అని చూడలేదు. ఆమెకు ఒకటే కనిపించింది, డిజైన్ ని అందరికీ సులభం చేయాలి అనే లక్ష్యం. అర్జునుడు పక్షి కన్ను మీద ఫోకస్ చేసినట్లే మెలానీ తన విజన్ మీద ఫోకస్ చేసింది. అక్కడే ఆమె విజయం ప్రారంభమైంది. అయితే ఈ జర్నీ అంత ఈజీగా సాగలేదు. మెలానీ పెర్కిన్స్ తన ఐడియా కోసం ఇన్వెస్టర్ల దగ్గరకు వెళ్ళింది. ఒకసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లకు పైగా. ప్రతి చోట ఒకే సమాధానం వచ్చేది, ఇంపాసిబుల్. అడోబ్ ఉన్నప్పుడు క్యాన్వా ఎందుకు? ఈ ఐడియా పనిచేయదు. చాలా మంది ఇక్కడే వదిలేసేవారు. కానీ విజేతలకు ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. ప్రపంచం నో అంటే విజేతలు నెక్స్ట్ అంటారు. మెలానీ కూడా అదే చేసింది. ప్రతి తిరస్కరణ తర్వాత మరింత బలంగా తిరిగి వచ్చింది. ప్రతి మీటింగ్ తర్వాత ఏ తప్పు జరిగింది, ఏం మెరుగుపరుచుకోవాలి అని ఆలోచించింది. అందుకే ఆమె మిగతా వాళ్ళ మధ్యలో ఆగిపోలేదు. సైకాలజిస్టులు దీన్ని గ్రోత్ మైండ్ సెట్ అంటారు. స్టాన్ఫోర్డ్ సైకాలజిస్ట్ కరోల్ డ్వెక్ చేసిన పరిశోధనల ప్రకారం విజయవంతమైన వ్యక్తులు ఫెయిల్యూర్స్ ని ఓటముగా కాకుండా లెర్నింగ్ ఆపర్చునిటీగా చూస్తారు అని చెప్పారు. సాధారణ వ్యక్తి రిజెక్షన్ ని అవమానంగా భావిస్తాడు, కానీ ఒక విజేత రిజెక్షన్ ని ఫీడ్బ్యాక్ గా భావిస్తాడు. మన బ్రెయిన్ కూడా అలాగే పనిచేస్తుంది. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ప్రయత్నించినప్పుడు బ్రెయిన్ ఒక కొత్త న్యూరల్ కనెక్షన్ ను నిర్మిస్తుంది. దాన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అందుకే పదే పదే ప్రయత్నించే వాళ్ళు చివరికి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తారు. మెలానీ పెర్కిన్స్ ఈ సూత్రాన్ని తెలియకపోయినా తన జీవితంలో అమలు చేసింది. అందుకే 100 నోళ్ల తర్వాత కూడా 101వ ప్రయత్నం చేసింది. 2013 ఎన్నో సంవత్సరాల కష్టానికి ఫలితం ఇచ్చింది. క్యాన్వా అధికారికంగా లాంచ్ అయింది. మొదట్లో చాలా మంది దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఇది కూడా ఇంకో స్టార్టప్ అనుకున్నారు. కొద్ది రోజుల్లో మాయమైపోతుందని భావించారు. కానీ ఒక విషయం జరిగింది, ప్రజలు క్యాన్వాను ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకంటే క్యాన్వా ఒక సాఫ్ట్వేర్ కాదు, ఒక సొల్యూషన్. లోగో డిజైన్, యూట్యూబ్ థంబ్నైల్, ప్రెజెంటేషన్, రెజ్యూమ్, సోషల్ మీడియా పోస్ట్, ఇన్విటేషన్ కార్డ్, పోస్టర్, ఇలా అన్ని కొన్ని క్లిక్స్ లోనే చేయగలిగారు. ప్రజలు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సౌలభ్యం క్యాన్వా ఇచ్చింది. అదే క్యాన్వా సక్సెస్ కి ప్రధాన కారణమైంది. కొన్ని సంవత్సరాల్లోనే
క్యాన్వా ప్రపంచంలోని అత్యంత వేగంగా ఎదిగిన టెక్ కంపెనీస్ లో ఒకటిగా మారింది. లక్షల మంది యూజర్లు, తర్వాత కోట్ల మంది యూజర్స్, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది స్టూడెంట్స్, టీచర్స్, బిజినెస్ ఓనర్స్, యూట్యూబర్స్, మార్కెటర్స్, ఎంటర్ప్రీనర్స్ అందరూ క్యాన్వాను ఉపయోగించడం ప్రారంభించారు. ఒకప్పుడు ఇన్వెస్టర్స్ తిరస్కరించిన ఈ ఐడియా ఇప్పుడు $1 బిలియన్ కంపెనీ అయింది. ఒకప్పుడు ఇంపాసిబుల్ అన్న ప్రపంచం ఇప్పుడు ఆమెను అభినందించింది. మెలానే పెర్కిన్స్ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన మహిళా ఎంటర్ప్రీనర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆమె బిలియనీర్ కూడా అయ్యారు. కానీ ఆమె విజయానికి కారణం డబ్బు కాదు. ఆమె విజయానికి కారణం ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయకపోవడం. ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? అర్జునుడు చెట్టు, ఆకులు, కొమ్మలు మాత్రమే చూసి ఉంటే ఆ పక్షి కన్ను ఎప్పటికీ కొట్టలేడు. మెలానే పెర్కిన్స్ అడోబ్ని మాత్రమే చూసి ఉంటే క్యాన్వా ఎప్పటికీ పుట్టేది కాదు. మన జీవితంలో కూడా చాలా కళలు టాలెంట్ లేక చనిపోవు, ప్రారంభించే ధైర్యం లేక చనిపోతాయి. చాలా ఐడియాస్ కాంపిటీషన్ వల్ల విఫలం కావు, నమ్మకం లేక ఫెయిల్ అవుతాయి. గుర్తుంచుకోండి, ప్రపంచం మొదట మీ ఐడియాని నవ్వవచ్చు, తర్వాత విమర్శించవచ్చు, తర్వాత అవమానించవచ్చు. కానీ మీరు ఆగకుండా కొనసాగితే ఒకరోజు అదే ప్రపంచం మిమ్మల్ని అభినందిస్తుంది. క్యాన్వా కథ ఒక సాఫ్ట్వేర్ కథ కాదు, ఒక ప్రాబ్లం ను గమనించిన అమ్మాయి కథ, ఒక్క ప్రశ్నతో ప్రారంభమైన విప్లవం. డిజైన్ ఇంకా సులభంగా చేయలేమా అనే ప్రశ్న. అందుకే మీకు ఒక ఐడియా ఉంటే దాన్ని చిన్నదిగా చూడొద్దు. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చిన ప్రతి కంపెనీ ఒకప్పుడు ఎవరో నవ్విన ఐడియాగానే ప్రారంభమైంది. నా ప్రశ్న ఏంటి అంటే, మీ ఐడియాని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే విజయం ఎప్పుడు రిసోర్సెస్ తో ప్రారంభం కాదు, విజయంతోనే ప్రారంభం అవుతుంది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మరొక మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం.